ఇంకో పక్కన ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఒకప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టాం. పేదవాడికి 5 రూపాయలకు భోజనం పెట్టాం. 3 పూట్ల 15 రూపాయలు, నెలకు 450 రూపాయలు, పింఛన్ 2000 రూపాయలు, 450 రూపాయలు. మనం పెట్టిన అన్నా క్యాంటీన్లో భోంచేస్తే 1500 రూపాయలు డబ్బులు చేతుల్లో ఉండేది. ఇంట్లో వాళ్ళు గౌరవించే వాళ్ళ డబ్బుల కోసం, మందుల కోసం ఉపయోగపడింది. పేదవాళ్ళని ఆదుకుంటా మళ్ళా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో వాళ్ళకందరికీ న్యాయం చేసే బాధ్యత అన్నా క్యాంటీన్లు ఎక్కడ అవసరమైతే అక్కడ పెట్టి పేదవాళ్ళకి 5 రూపాయలకే భోజనం పెట్టే పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీ తీసుకొస్తాం. వెంకటేశ్వర స్వామి దగ్గర టీటీడీలో అన్నదానం ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు. ప్రాణదానాన్ని ప్రవేశపెట్టింది నేను. డబ్బులున్నాయి, నాసిరకం తిండి పెడుతున్నారు అక్కడ. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎక్కడికక్కడ నాణ్యమైన తిండి పెడితే అన్నదానం టీటీడీలో కూడా నాసిరకం పెట్టే పరిస్థితి వచ్చిందంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళో మీరే అర్థం చేసుకోవాలి. నేను అందుకే మళ్ళా మిమ్మల్ని కోరుతున్నా, తొందరలోనే సంక్షేమ రాజ్యం వస్తుంది, పేదవాడి రాజ్యం వస్తుంది, రైతు రాజ్యం వస్తుంది. రాబోయే సంక్రాంతికి మీ ముఖాల్లో వెలుగు చూసే బాధ్యత, ఆనందం చూసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు మీ అందరికీ ఒక ప్రోగ్రాం ఇచ్చాం. బాబు భరోసా, భవిష్యత్తు గ్యారంటీ. మా ఆడబిడ్డలకు డాక్రా సంఘాలు పెట్టింది నేనే, జ్ఞాపకం ఉందమ్మా మీకు? పొదుపు ఉద్యమం నేర్పించింది నేనే, జ్ఞాపకం ఉందా మీకు? మరుగుదొడ్లు కట్టించింది నేనే, ఆత్మగౌరవం కదా, జ్ఞాపకం ఉందా మీకు? ఇప్పుడు హామీ ఇస్తున్నా, నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి మహిళల కోసం మహాశక్తి కార్యక్రమాన్ని తీసుకొచ్చా. మహాశక్తిలో ప్రతి ఒక్క మహిళకి 1500 రూపాయలు ఎంతమంది ఆడబిడ్డలు ఇంట్లో ఉన్నా మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేనది. ఇంకొక పక్క తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు చెప్పనిస్తాం. దీనివల్ల 2 లాభాలు. మీ పిల్లల్ని బాగా చదివించుకుంటారు. రెండోది, జనాభా కూడా సమాజానికి ఆస్తి, కుటుంబానికి కూడా ఆస్తి. ఈరోజు జనాభా తగ్గిపోతా ఉంది. పిల్లలు తగ్గితే పెద్దవాళ్ళు కూడా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఆలోచిస్తున్నా, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇచ్చి మీ కుటుంబాన్ని ఒక ఆస్తిగా పరిగణించి ఆ కుటుంబాన్ని బాగు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్స్ అప్పీల్ చేస్తున్నా, మీరు అధైర్యపడొద్దండి. నా హామీ నా ఆడబిడ్డల కోసం. ఆటో డ్రైవర్లకు కూడా న్యాయం చేసే విధంగా మీకు కూడా ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొచ్చి ఏ ఆటో డ్రైవర్ ఇబ్బంది పడకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈరోజు యువగళం ఇటీవలే పూర్తయింది. తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, జాబ్ క్యాలెండర్ ఏమైంది? అయిందా జాబ్ క్యాలెండరు? ఏమైంది? ఈరోజు డిఎస్సి, మెగా డిఎస్సి ఏమైంది? 14 సంవత్సరాల్లో 11-12 సంవత్సరాల్లో డిఎస్సి పెట్టి లక్షల ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క టీచర్ పోస్ట్ ఇచ్చారా? గవర్నమెంట్లో ఒక ఉద్యోగం ఇచ్చారా? మా తమ్ముళ్ళకు ఒకరికైనా ఉద్యోగం వచ్చిందా? పరిశ్రమలు వచ్చాయా? పరిశ్రమలు పారిపోయినాయా లేదా? దేనికి పారిపోయినాయంటే వీళ్ళకు కప్పం కట్టలేక పరిశ్రమలన్నీ పారిపోయే పరిస్థితికి వచ్చింది. నేను ఒకటే హామీ ఇస్తున్న, జాబు కావాలంటే
జాబు కావాలంటే అది మీ నినాదం. మీ నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి సంవత్సరం 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. మీ ఇంటి దగ్గర కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీకి కావాలన్నా పనిచేసే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్. ఒకవేళ ఇంట్లో బోరు కొడితే నేరుగా మండల హెడ్ క్వార్టర్కి వస్తే మంచి గార్డెన్లో, కోకోనట్ గార్డెన్లో మంచి వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడే భోజనాలు కానీ కాఫీ కానీ ట్రైనింగ్ పెట్టి అక్కడి నుంచి ప్రపంచం మొత్తం పనిచేసే విధంగా నేను ఏర్పాట్లు చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ యువతని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. కంపెనీలు తీసుకొస్తాం. వర్చువల్ వర్కింగ్ కింద మిమ్మల్ని ఉపయోగించే బాధ్యత, మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. యువతకు ఒక పిలిపిస్తున్నా. ఉద్యోగాలు వస్తాయని ఇంట్లో కూర్చుంటే, లేకపోతే మేము రావాలని ఆలోచించి ఇంట్లో పడుకుంటే లాభం లేదు. 90 రోజులుంది. ఒకే విషయం కోరుతున్నా, సైకిల్ ఎక్కండి. తెలుగుదేశం జనసేన జెండా పట్టుకోండి. ఎక్కడన్నా అవసరమైతే నీళ్లు తాగడానికి గ్లాసు కూడా తీసుకోండి. 90 రోజులు మీరు వెళ్ళండి. ప్రజల దగ్గరికి వెళ్ళండి. ప్రజా చైతన్యం చేయండి. తెలుగుదేశం జనసేన ఎక్కడికక్కడ ఒక సునామీ సృష్టించే విధంగా మీరు పనిచేయండి. మీ జీవితాల్లో వెలుగిచ్చే బాధ్యత, మీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. యువతను అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా. ఉన్నామంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ఉన్నామని చెప్పండి. అదే కాదు, రైతు కోసరం తెలుగుదేశం జనసేన 2 పార్టీలు కూడా అన్నదాత కింద 20,000 రూపాయలు ఇస్తాం. అక్వా రైతును ఆదుకుంటాం. అక్వా రైతంతా కూడా చాలా వరకు చితికిపోయే పరిస్థితి వచ్చింది. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత హ్యాచరీస్ పోయినాయి. అక్వా రైతు మునిగిపోయాడు. రైతు కూలీ మునిగిపోయాడు. కౌలు రైతు దెబ్బతిన్నాడు. వరి ధాన్యం పండించే రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఎక్కడ చూసినా దేశంలో ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునే రైతాంగం మన రాష్ట్రంలో ఉన్నారు. ఎక్కువ అప్పుల పాలైన రాష్ట్రం మన రాష్ట్రమే దానికి నెంబర్ 1. మళ్ళీ హామీ ఇస్తున్నా, రైతులను ఆదుకుంటాం. ప్రతి ఒక్క రైతుకి, కౌలు రైతుని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. మేము మీ ముందుకు దానికోసం వస్తాం. న్యాయం చేపిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క వెనుకబడిన వర్గాలకు భరోసా ఇస్తున్నా. అందుకే వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక ప్లాన్ తీసుకొస్తాం. తెలుగుదేశాన్ని ఆదరించింది, ఇన్ని సంవత్సరాలుగా గెలిపించింది మా వెనుకబడిన వర్గాలే. ఈరోజు రామకృష్ణుడు గారు ఉన్నారంటే పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నారు. అలాంటి సమర్థవంతమైన నాయకత్వాన్ని, సుస్థిరమైన నాయకత్వాన్ని వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 17,000 పోస్టులు స్థానిక సంస్థల్లో రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయల చొప్పున 75,000 కోట్ల రూపాయలు వెనుకబడిన వర్గాలకి సబ్ ప్లాన్లో పెడతామన్నారు. కనీసం 75 పైసలు పెట్టలేదు. వెనుకబడిన వర్గాల్ని మోసం చేశారు. కనీసం ఏ కార్పొరేషన్కి 1 రూపాయి ఇవ్వలేదు. ఎవరికి అదనంగా ఒక